ఫారెన్ నుండి ఇండియాకు వచ్చే ఎన్జిఓస్ ఫండ్స్ మీద గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురాబోతుందా? అసలు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ అంటే ఏంటి? సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఎఫ్సిఆర్ఏ అని అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సింపుల్గా చెప్పాలి అని అంటే ఫారెన్ కంట్రీస్ నుండి ఎన్జిఓస్కి కానీ ట్రస్ట్కి కానీ అదర్ ఆర్గనైజేషన్స్కి కానీ వచ్చే మనీని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనే రూల్స్ని రెగ్యులేట్ చేసే ఒక లా. ఇప్పుడు ప్రపోజ్ చేసిన ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్లో మెయిన్గా 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఒక ఆర్గనైజేషన్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినా, సరెండర్ అయినా, రెన్యువల్ అవ్వకపోయినా ఆ ఆర్గనైజేషన్ దగ్గర ఉన్న ఫారెన్ ఫండ్స్ అండ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్తో క్రియేట్ చేసిన అసెట్స్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది రూల్స్ తీసుకొస్తున్నారు. సెకండ్ థింగ్, ఈ అసెట్స్ని మేనేజ్ చేయడానికి ఒక డిసిగ్నేటెడ్ అథారిటీని క్రియేట్ చేయాలి అని చెప్పి ప్రపోజ్ చేశారు. థర్డ్ వన్, రిజిస్ట్రేషన్, రెన్యూ లేదా రీస్టోర్ అయితే ఎలిజిబిలిటీ ఫండ్స్ అండ్ అసెట్స్ ఆర్గనైజేషన్కి రిటర్న్ ఇవ్వడానికి ప్రొవిజన్ కూడా ఉంది. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఫారెన్ ఫండింగ్ రిసీవ్ చేసుకునే ఆర్గనైజేషన్స్ రిజిస్ట్రేషన్ లాస్ అయితే ఆ మనీ అండ్ అసెట్స్ ఏమవ్వాలి అనే ప్రాసెస్ని క్లియర్ చేసేందుకు ఈ అమెండ్మెంట్ మెయిన్లీ ఫోకస్ చేస్తుంది. ఈ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫారెన్ నుండి ఇండియాకు వచ్చే ఎన్జిఓస్ ఫండ్స్ మీద గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురాబోతుందా? అసలు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ అంటే ఏంటి? సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఎఫ్సిఆర్ఏ అని అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సింపుల్గా చెప్పాలి అని అంటే ఫారెన్ కంట్రీస్ నుండి ఎన్జిఓస్కి కానీ ట్రస్ట్కి కానీ అదర్ ఆర్గనైజేషన్స్కి కానీ వచ్చే మనీని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనే రూల్స్ని రెగ్యులేట్ చేసే ఒక లా. ఇప్పుడు ప్రపోజ్ చేసిన ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్లో మెయిన్గా 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఒక ఆర్గనైజేషన్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినా, సరెండర్ అయినా, రెన్యువల్ అవ్వకపోయినా ఆ ఆర్గనైజేషన్ దగ్గర ఉన్న ఫారెన్ ఫండ్స్ అండ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్తో క్రియేట్ చేసిన అసెట్స్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది రూల్స్ తీసుకొస్తున్నారు. సెకండ్ థింగ్, ఈ అసెట్స్ని మేనేజ్ చేయడానికి ఒక డిసిగ్నేటెడ్ అథారిటీని క్రియేట్ చేయాలి అని చెప్పి ప్రపోజ్ చేశారు. థర్డ్ వన్, రిజిస్ట్రేషన్, రెన్యూ లేదా రీస్టోర్ అయితే ఎలిజిబిలిటీ ఫండ్స్ అండ్ అసెట్స్ ఆర్గనైజేషన్కి రిటర్న్ ఇవ్వడానికి ప్రొవిజన్ కూడా ఉంది. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఫారెన్ ఫండింగ్ రిసీవ్ చేసుకునే ఆర్గనైజేషన్స్ రిజిస్ట్రేషన్ లాస్ అయితే ఆ మనీ అండ్ అసెట్స్ ఏమవ్వాలి అనే ప్రాసెస్ని క్లియర్ చేసేందుకు ఈ అమెండ్మెంట్ మెయిన్లీ ఫోకస్ చేస్తుంది. ఈ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.